సత్య ఇంట్లో అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ మామయ్య చేసిన పనులన్నీ చూసి, వాళ్ళ మామయ్య చేసిన పనులు, చేసిన అక్రమాలు, దుర్మార్గాలు ఇవన్నీ చూసి సత్య అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా సత్య సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తూ ఉండడం చూసి అక్కడికి క్రిష్ వచ్చి, ఏంటి సంపంగి ఏమైంది అని చెప్పి అడుగుతాడు. మీ నాన్న చేస్తున్నవన్నీ అక్రమాలు, దుర్మార్గాలు, దుర్మార్గు పనే, ఇవన్నీ కూడా మీ నాన్న చేస్తున్నాడు. నేను తిన్న దారిలో వెళ్తున్నానని చెప్పి అంటుంది. నువ్వు తప్పు చేసి కారణాలను వెతుక్కోకు సంపంగి. మా నాన్న మా బాపు తెలివైనవాడు కాబట్టే తెలివైన పనులు చేస్తున్నాడు. నీకు చేత కాకపోతే సైలెంట్గా ఉండు అంతే అని చెప్పి అంటాడు. అది విని సత్య చాలా కోపంతో, ఏంటి నన్నే అంటావా? నీకు నీ బాపుకి నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి క్రిష్ అయితే, నాకు కావాల్సింది కూడా అదే కదా సంపంగి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భైరవి అయితే పాలు తాగుతూ ఇలా అంటూ ఉంటుంది. ఈ ఎలక్షన్ అన్ని రోజులు కూడా ఆ సత్య ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టకూడదు. తను బయటకు అడుగు పెట్టకుండా ఉంటేనే నా మొగుడు ప్రశాంతంగా ఉంటాడని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న పని మనిషి కూడా, అలా ఎలా చేస్తారు అమ్మగారు? అలా చేయడానికి అవ్వదు కదా. సత్య అమ్మగారు ఎలక్షన్ పోటీలో పాల్గొంది కాబట్టి బయటకు వెళ్తూ ఉంటుంది అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.